ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టాలని, ఈ ప్రాజెక్ట్ని ఎట్టయినా సరే ఆపేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడైనవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా నేను అన్యాయం చేసి ఉంటే నేను పోతాను, లేదంటే వాళ్ళు పోతారు. మీరు తీసుకున్న 90 ఎకరాల భూమి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు సార్? అంటే దాంట్లో మీరు 2 రకాలుగా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, లేఅవుట్ ఒకటి, రిసార్ట్ ఒకటి. ఈ భూములు ఎవరి దగ్గర నుంచి కొన్నారు అని చెప్పి వాళ్ళది ఈ ల్యాండ్ వాళ్ళు 94, 93లో ఈ ల్యాండ్ని 2 దగ్గరలో రైతుల కాడి నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళ సొంత ల్యాండ్ ఇది. దీంట్లో ఎవరికి ఎటువంటి పాత్ర లేదు, దీంట్లో ఎక్కడ డివిజన్స్ లేవు. వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులో లోన్ తెచ్చుకొని లోన్ క్లియర్ చేసుకొని చేసి పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళ వ్యాపార నిమిత్తం బ్యాంక్ లోన్స్ అన్నీ తెచ్చుకున్నారు అదే కంపెనీ పేరు మీద, సిమెనాక్వా ఫార్మ్స్ లిమిటెడ్ పేరు మీద. అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం, ఈ యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేయడానికి కారణం కూడా ఒకటి విపిఆర్ దంపతులు, 2 సముద్రం, 3 సింగిల్ డాక్యుమెంట్ అయింది. దానివల్ల అన్నిటికీ బాగుంటుంది, అన్ని ఒపీనియన్స్ తీసుకోవడానికి లీగల్కి సంబంధించి అన్నీ కూడా బాగుంటాయని ఈ యొక్క రిసార్ట్కి సంబంధించి, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించి ఇవన్నిటికీ కూడా అది బాగుంటుందనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేసామే తప్ప ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి కథలన్నీ కూడా నడిపి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలి. వాస్తవాలుంటే 100% చేయండి, తప్పులేదు. బురద జల్లే కార్యక్రమానికి సంబంధించి మేము గుడ్డకాల్చి మేమే చేస్తాం, మీరు తుడుచుకోండి అనడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతమ్మ గారిని దీంట్లో తీసుకొచ్చి ఆమెను ఏదో చేయడం అనేది ఇంకా మంచి పద్ధతి కాదు. 12వ తారీఖు నా బిడ్డ పెళ్ళి అక్కడ పెట్టుకొని ఉన్నా. ఎవరైనా ఈ పని చేస్తారా? గుడ్డగాల్చేది ఎప్పుడేం చేయొచ్చుగా, కానీ ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేస్తేనే ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? బాగా నెల్లూరు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు గత దశాబ్దాల కాలంగా. అయితే ఇటీవల కొంచెం తగ్గుముఖం పడ్డారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీ పైన ఆరోపణలు అనుకున్నారు కదా. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఈ ల్యాండ్ ఇష్యూస్లో కానీ మిగతా ల్యాండ్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఈరోజు మేము వ్యాపారంగానే మాట్లాడా, రాజకీయంగా నేను ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నటువంటి 2 సంవత్సరాల నుంచి వ్యాపారమే చేసుకుంటున్నాను. ఆ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు ఏ కోణంలో ఆలోచించుకున్నారో అది నాకు అనవసరం. కాకపోతే దీంట్లో ఇటు ప్రశాంతమ్మ గారిని, మమ్మల్ని, కళ్యాణ్ రెడ్డి గారిని, రూప్ కుమార్ గారిని అందరినీ కలిపి వేయడం అన్నది మంచి పద్ధతి కాదు. వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా ప్రచారం చేసుకోండి, వాస్తవాలు ఉంటే తీయండి, అధికారులను అడగండి. దీంట్లో తప్పు ఉందంటే ఆ తప్పుకి తగ్గ మిగతా ల్యాండ్ అంతా కూడా నేను రాసిచ్చేస్తా. తప్పు లేకపోతే పరిచితం చేసిన వాళ్ళందరి మీద కూడా నేను ఖచ్చితంగా కోర్టునైతే ఆశ్రయించడం గ్యారంటీ. దాంట్లో ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా నాకు లేదు. అన్యాయం చేసినప్పుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోకపోవడం కూడా ఒక అసమర్థత అవుద్ది. కాబట్టి నేను నా రిసార్ట్కి సంబంధించి, నా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద నిజాలు తెలుసుకోకుండా ఎవరైతే దాని మీద చేశారో నేను కోర్టుని ఆశ్రయిస్తున్నాను, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50
50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.